వాడి మీద మనం పాజిటివ్ దృక్పథంతో ఉంటామా, వాడు సంపాదించుకోవడానికి ఇదంతా చేశాడంటామా? అయోధ్యలో జరిగింది అదే. అయోధ్యలో ఈ చెంపత్రాయి కావచ్చు, మిశ్రా కావచ్చు, వీళ్ళు ఆ కన్స్ట్రక్షన్ వ్యవహారాలన్నింటిలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళేం డబ్బులు తినలే ఇక్కడ. వాళ్ళు ఇలా వర్కర్లుగా, వీడికి ఆటో డ్రైవర్ ఆ టిన్ను యాదవ్ అని, వాడు ఆటో డ్రైవర్ గా ఉండేవాడు. అయ్యా నేను నీ వెనకాలే ఉంటానయ్యా, ఈ పనులన్నిట్లో చేస్తే రాముడికి దగ్గర నుంచి నాకు కృప దొరుకుతుంటే సరే రారా అన్నాడు. నెల నెల వాడికి జీతం ఇస్తున్నారు. వాడికి జీతం వచ్చిన తర్వాత అంతకుముందు ఆటో డ్రైవర్ గా ఉన్నప్పుడు విలువ ఎంత ఉంటది? అదే రామ జన్మభూమి ట్రస్ట్ లో చంపతరాయ్ గారి పిఏ గానో లేకపోతే చంపతరాయ్ గారి దగ్గర ఉండే మనిషి అంటేనో ఎంత పేరు ఉంటది? ఈ పేరు వచ్చినప్పుడు వాడు దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. వాడు ఏం చేశాడు, అక్కడ డబ్బులు కలెక్షన్ దగ్గర చంపతరాయలు కూర్చోట్లా, నువ్వు వెళ్ళి చూడరా అన్నాడు. ఎందుకు? వీడు రామభక్తుడు, రాముడి భవన నిర్మాణంలో వీడు నిరంతరం కష్టపడ్డాడు. అక్కడ రాత్రి పగలు పనిచేశాడు. లారీ వస్తుంది రాత్రి అక్కడే పడుకోరంటే పడుకున్నాడు. వాళ్ళ బంధువుల్ని తెచ్చి పడుకోబెట్టుకున్నారు. పనులన్నీ వాళ్ళే చేశారు. పనులన్నీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని నమ్ముతారు, భక్తితో చేశారు అనుకుంటారు. దాంట్లో డబ్బులు తినడానికి చేశారు అనుకోరు కదా. వాళ్ళకి దుర్బుద్ధి పుట్టింది. ఈ దుర్బుద్ధి పుట్టడం వల్ల వాళ్ళు సంపాదించిన దాని వల్ల తెలిసింది. తెలియగానే యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ ఇందులో ఏదో దాన్ని ఏదో కావాలని చెప్పి చేసే కుట్ర కాదు ఇది. వీళ్ళు కావాలని చేశారు.